వీడియోలో నేను మీ అందరితో నా కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఆఫ్ ది ఇయర్ షేర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. షార్ట్ ఫిల్మ్స్ చేశాను అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని వెబ్ సిరీస్ చేశాను. కొన్ని ఇంకా అండర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. జవాన్ మూవీకి ముంబై వెళ్ళి డబ్బింగ్ చెప్పడం జరిగింది. వెడ్నెస్డే నెట్ఫ్లిక్స్ సిరీస్కి తెలుగు రాష్ట్రాలు రెండు సలార్ మూవీ కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నాయి. అండ్ చాలా మంది ఇలా చెప్పండి దగ్గరుండి స్పెషల్ కేర్ తీసుకొని మరి అన్ని లాంగ్వేజెస్కి ఆయన ఉండి చెక్ చేసి మరి అన్ని క్యారెక్టర్స్ చాలా డెడికేషన్ పెట్టి చాలా హార్డ్ వర్క్ చేసి చేశారు మూవీ. హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో ఈ వీడియోలో నేను మీ అందరితో నా కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఆఫ్ ది ఇయర్ షేర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. హ్యాపీ మూమెంట్స్ అంటే హ్యాపీ మూమెంట్స్ కూడా కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఇయర్లో మనం ఒకటి సాధించాం లేదా సంథింగ్ మనల్ని ప్రౌడ్ చేసేవి కొన్ని పనులు చేసామని చెప్పేసి. సో అలాంటివి నాకేమున్నాయో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ మీకు తెలుసు నేను ఐఎమ్ ఇంటూ యాక్టింగ్, డబ్బింగ్, డాన్సింగ్ అండ్ కరెంట్లీ నేను స్టడీయింగ్ కూడా. సో ఎవ్రీ ఇయర్ అంటే ఒక్కొక్కటి ఏదైనా కొత్తగా చేయాలి లేదా అచీవ్మెంట్స్ ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో అలా ఈ ఇయర్ నాకు కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి. నాకు ఈ ఇయర్ జాన్కంతా నేను గృహలక్ష్మి సీరియల్ చేయడం అయిపోయింది. అంటే నేను జాన్కంతా ఆపేశాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను చాలా చేశాను. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని వెబ్ సిరీస్ చేశాను. కొన్ని ఇంకా అండర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. సో ఇవన్నీ కాకుండా స్టూడెంట్ లైఫ్ వాజ్ సో గుడ్, క్యాట్ ఎగ్జామ్ రాశాను. సో ఇవన్నీ అయిపోయాయి. ఇవన్నిటికంటే మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో మీకు థంబ్నెయిల్ చూస్తుంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను ఈ ఇయర్లో చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్కి డబ్బింగ్ చెప్పానండి. అండ్ అందులో మీరందరూ చాలా అబ్జర్వ్ చేసి నాకు కామెంట్స్ కూడా పెట్టారు. స్టూడెంట్ సిరీస్లో చైత్రాకి చెప్పారు కదా మీరు అని చెప్పేసి. సో అలా ఆ సిరీస్ చెప్పడం జరిగింది. జవాన్ మూవీకి ముంబై వెళ్ళి డబ్బింగ్ చెప్పడం జరిగింది. వెడ్నెస్డే నెట్ఫ్లిక్స్ సిరీస్కి తెలుగులో డబ్బింగ్ ఎనెట్ క్యారెక్టర్కి ఫుల్ లెంత్ రోల్ చెప్పాను అనమాట. సో అంటే చాలా ఐ ఫెల్ట్ సో ఇంట్రెస్టింగ్. అండ్ అంటే ఆ క్యారెక్టర్స్ కానీ అవి కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. అండ్ నాకు వర్క్ చేస్తుంటే కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మంచి యూనో మన టాలెంట్ని టెస్ట్ చేసే క్యారెక్టర్స్ అనమాట. సో జవాన్ చెప్పాను, తర్వాత టైగర్ మూవీకి చెప్పాను అండ్ ఇలా చాలా మూవీస్ చెప్పాను. సో అది కాకుండా మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా సలార్ మూవీకి కూడా నేను డబ్బింగ్ చెప్పాను అనమాట తెలుగులో ఒక క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్ పేరు సురభి. నేనైతే చెప్పడం చాలా చెప్పాను, బట్ ఎండ్ ఆఫ్ ది డే థియేటర్లో మూవీ రిలీజ్ అయ్యాక ఎన్ని సీన్స్ వచ్చాయని చెప్పేసి మనకు అప్పుడే తెలుస్తుంది అనమాట. బట్ ఆ క్యారెక్టర్ చాలా స్పెషల్ నాకు, బికాజ్ ప్రశాంత్ నీల్ సార్ దగ్గరుండి మరి ఆ క్యారెక్టర్ కోసం నాకు డబ్బింగ్ చెప్పించారు. అండ్ డైలాగ్స్ కానీ కొన్ని ఎలివేటింగ్ డైలాగ్స్ హీరోకి అంటే ప్రభాస్ గారికి కొన్ని ఎలివేటింగ్ డైలాగ్స్ కానీ అవి చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ పర్సనలీ నేను ప్రభాస్ గారి ఫ్యాన్ కాదు, యాజ్ యూ ఆల్ నో నాకు నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. బట్ నేను డబ్బింగ్ చెప్తుంటేనే ఆ సీన్స్ అవి కొన్ని చూస్తుంటే నాకు లిటరలీ గూస్ బంప్స్ వచ్చేసి అరే ఏం ఉన్నాడ్రా, అబ్బా కట్అవుట్ ఎంత బాగుంది కదా అని చెప్పేసి. సో అంత ఎగ్జైట్ అయ్యాను నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు. అండ్ బయట మూవీకి ఉన్న క్రేజ్ అండ్ కలెక్షన్స్ ఇంకా బుక్ మై షోలో వన్స్ ఇట్లా రిలీజ్ చేయగానే కలెక్షన్స్ కానీ సర్వర్స్ అన్నీ క్రాష్ అయిపోవడం కానీ అండ్ బయట ఇట్లా టికెట్ కౌంటర్స్ దగ్గర అప్పుడే అంటే ఈ సినిమాకి చాలా మూవీస్ తర్వాత ఈ మూవీ కోసం కొన్ని టికెట్స్ బయట అంటే థియేటర్ దగ్గర అమ్ముతున్నారు. సో అలా ఆ క్రౌడ్ కానీ అంతా చూసి నిజంగానే చాలా క్రేజీ సో ఆ క్రౌడ్ అంతా చూసి నిజంగానే చాలా ఎగ్జైట్మెంట్, ఇట్లా గూస్ బంప్స్ ఉంది. సో ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఆ ఎగ్జైట్మెంట్ థ్రిల్ చాలా ఉంటుంది. బట్ నాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు అప్పుడు ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ అవి కానీ చూస్తే పాపా ఏముంది అసలు, ఇది కదా ఎలివేషన్ అంటే, ఇది కదా అసలు గూస్ బంప్స్ మూమెంట్ అంటే అనిపించింది. ఐ ట్రూలీ ఎంజాయ్డ్ సలార్ మూవీ డబ్బింగ్కి. సో నేను ఇంత ఎగ్జైటెడ్ అవ్వడానికి రీజన్ ఎందుకు అని చెప్పేసి మీరు అడగొచ్చు. నేను ఎందుకు ఎంత ఎగ్జైట్ ఉన్నానంటే మన అంత పెద్ద మూవీకి, అందరూ లవ్ చేసే మూవీకి, ఇంత క్రేజ్ ఉన్న మూవీకి మనం ఒక చిన్న పార్ట్ అయినా కూడా అందులో యూనో ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది, చాలా హై ఉంటుంది అనమాట. అండ్
తెలుగు రాష్ట్రాలు 2 సలార్ మూవీ కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నాయి. అండ్ చాలామంది ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు. అంటే ఎక్కువ ప్రమోషన్స్ చేయలేదు. అరే! సినిమా ఎట్లుంటదో అండ్ రీసెంట్‌గా 'ఆదిపురుష్', 'సాహో' లేదా ఇంకేదో సినిమా ఇట్లా అవ్వడం వల్ల అందరూ చాలా వర్రీడ్‌గా ఉన్నాడు. ఎట్లుంటది రిజల్ట్ అని చెప్పేసి. బట్ ట్రస్ట్ మీ గైస్, నేను అవుట్‌పుట్ చూసాను. ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. పక్కా హిట్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది ఫర్ ష్యూర్. బికాజ్ నాకు ఇట్లా చెప్తుంటేనే వేరే లెవెల్ ఉండిందబ్బా. ఇంకా అప్పటికి ఫుల్ కంప్లీట్‌గా వర్క్ అంతా కూడా కంప్లీట్ అవ్వలేదు. నేను జస్ట్ రా ఎడిట్‌కి వెళ్ళి డబ్బింగ్ చెప్పేసి వచ్చాను. అండ్ 3-4 టైమ్స్ డబ్బింగ్ చెప్పడం కూడా జరిగింది. అండ్ లాస్ట్ టైం ప్రశాంత్ నీల్ సార్ దగ్గరుండి ఆయన చాలా ఇప్పుడు ఇంటర్వ్యూస్‌లో ఎలా మాట్లాడతారో ఎక్కువ నవ్వకుండా, ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా అలాగే సైలెంట్‌గా ఉండి, అది కాదమ్మా ఇలా చెప్పు, ఇలా చెప్పు, ఇలా చెప్పు, ఇలా చెప్పు అని దగ్గరుండి స్పెషల్ కేర్ తీసుకొని మరి అన్ని లాంగ్వేజెస్‌కి ఆయనే ఉండి చెక్ చేసి మరి అన్ని క్యారెక్టర్స్ అంటే చాలా డెడికేషన్ పెట్టి చాలా హార్డ్ వర్క్ చేసి చేశారు మూవీ. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ హిట్. నేను సలార్ కోసం చెప్పాను. చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ అకౌంట్స్ వీళ్ళందరివి అట్లా అని చెప్పేసి నేను రీసెంట్‌గా ఏదో పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీకి కూడా నేను ఏ మూవీ డబ్బింగ్ చెప్పానో గెస్ చేయండి అనంగానే అందరూ వెంటనే టక్ 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 చాలా మెసేజెస్ వచ్చాయన్నమాట. సలార్ అని చెప్పేసి. సో నేను సలార్ మూవీలో సురభి అనే క్యారెక్టర్‌కి చెప్పానన్నమాట. సో మీరందరూ ఖచ్చితంగా మూవీ చూస్తే ఆ క్యారెక్టర్‌కి నా డబ్బింగ్ ఎలా ఉందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇవి ఈ ఇయర్‌లో నాకు కొంచెం ప్రౌడ్‌గా నన్ను ఫీల్ చేసినవన్నమాట. అండ్ డబ్బింగ్ కెరియర్ వాజ్ సో గుడ్ ఈ ఇయర్‌లో నాకు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుందో, ఏముండబోతుందో చూద్దాం. అండ్ కొత్త థింగ్స్ ట్రై చేయాలని చెప్పేసి, ఇంకా కెరియర్ చాలా బాగుండాలని చెప్పేసి మీరందరూ నన్ను బ్లెస్ చేయాలి. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ నేను ఇంకా చేయాలని కూడా నన్ను బ్లెస్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఇయర్‌లో మీ బెస్ట్ మూమెంట్ ఏంటో, లేదా మీరు దేనికి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారో అది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను 20 సెకండ్స్ అలర్ మూవీని చూసేయడానికి. సో దట్స్ ఇట్ గైస్. ఇప్పుడైతే నాకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అందుకే కొంచెం వ్లాగ్స్ కూడా అటు ఇటు ఉన్నాయి. బట్ దిస్ ఇస్ హ్యాపీయెస్ట్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ మీలో చాలా మంది కొన్ని సిరీస్ చూసినా లేదా ఏదైనా ర్యాండమ్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన, అండ్ రీసెంట్‌గా ఫ్యామిలీ స్విచ్ అనే మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. అందులో కూడా నేను మెయిన్ రోల్‌కి డబ్బింగ్ చెప్పాను. సో ఇవన్నీ ఎప్పుడైనా మీరు చూసినప్పుడు నాకు అందరూ కంటిన్యూస్‌గా మెసేజెస్ చేస్తూ ఉంటారు. అరే నా వాయిస్ గుర్తుపడుతున్నారు మా వాళ్ళందరూ అని చెప్పేసి ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే చాలా బాగా అనిపిస్తుంది. అరే నా వాయిస్‌ని కూడా లవ్ చేసే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఇలానే మీరందరూ నన్ను లవ్ చేస్తూ ఉండాలి. సో గైస్, చెప్పినట్టు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి. సాలార్ మూవీ కోసం మీరు ఎక్సైటెడ్ అయితే లైక్ చేసేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ ఇయర్‌లో స్పెషల్‌గా ఏం చేశారో, లేదా మిమ్మల్ని ఎక్సైటింగ్‌గా ఏం చేశారో అది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా ఛానల్ నేను మీ పుష్పాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి అమేజింగ్ కంటెంట్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ నా ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.